అందరికీ నమస్కారం. వరి పొలాలు ఇప్పుడు కంకి దశకు వస్తున్నాయి కదండి. ఆ సమయంలోనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కంకి నల్లి అనే ఒక పెద్ద శత్రువు మన పంట మీద దాడి చేయటానికి పొంచుంటుంది. అది మన కష్టాన్నంతా వృధా చేసే ప్రమాదముంది. సో ఈరోజు మనం ఈ కంకి నల్లిని ఎలా గుర్తించాలి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, మరి దాన్ని ఎలా అరికట్టాలి అనే విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. సాధారణంగా వరి పంట పాలు పోసుకునే దశ చాలా కీలకం. ఎందుకంటే పంటకు ఇది చాలా సున్నితమైన సమయమన్నమాట. సరిగ్గా ఇదే టైంలో ఈ కంకి నల్లి దాడి చేసిందంటే ఇక అంతే, దిగుబడి మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది. సరే, ముందుగా ఈ కంకి నల్లి అసలు ఏంటి, దీని కథేంటో చూద్దాం. అంటే మన శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. అది పొలంలోకి ఎలా వస్తోంది, దాని టార్గెట్ ఏంటి, ఈ విషయాలు తెలిస్తేనే మనం దాన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతాం. చూడటానికి ఈ కంకి నల్లి చాలా చిన్న పురుగులానే ఉంటుంది, కాని అది చేసే నష్టం మాత్రం చాలా పెద్దది. ఇది నేరుగా వరి కంకుల మీదే అటాక్ చేస్తుంది. ముఖ్యంగా ఆ గింజలు పాలు పోసుకుని బలంగా తయారయ్యే టైంలో వాటిలో ఉండే సారాన్ని, అంటే ఆ పాలను మొత్తం పీల్చేస్తుంది. ఇంకంతే, ఆ గింజలు బరువురావు, నిండవు, చివరికి కేవలం తాలు గింజల్లా మిగిలిపోతాయి. మరి ఈ సైలెంట్ కిల్లర్ పొలంలోకి వచ్చిందని ఎలా కనిపెట్టాలి? దానికి కొన్ని స్పష్టమైన సిగ్నల్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఒక డిటెక్టివ్ లాగా ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పొలంలో ప్రధానంగా ఈ 3 సంకేతాల కోసం వెతకాలి. మొదటిది డైరెక్ట్ ఎవిడెన్స్. కంకుల మీద గోధుమ రంగులో పెద్దవి చిన్నవి పురుగులు తిరుగుతూ కనిపిస్తాయి. రెండోది అది చేసిన నష్టానికి గుర్తు. గింజల్నిలా నొక్కి చూస్తే లోపల ఏమీ ఉండదు, ఖాళీగా మెత్తగా ఉండాయి, అవే తాలుగింజలు. ఇక మూడోది స్మెల్. పొలం దగ్గరికి వెళ్లగానే ఒకలాంటి చెడు వాసన వస్తుంది. ఈ మూడింట్లో ఏది కనిపించినా వెంటనే అప్రమత్తం అవ్వాల్సిందే. సరే, పురుగును కనిపెట్టాం, కాని దాన్ని లైట్ తీసుకుని వదిలేస్తే పరిస్థితేంటి? దానివల్ల జరిగే నష్టాన్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఇది కేవలం కొన్ని గింజల ప్రాబ్లం కాదు, మొత్తం పంట భవిష్యత్తు, మన ఆదాయం అన్నింటితో ముడిపడున్న విషయం. ఇక్కడ ఈ 2 చిత్రాల్లో తేడాను గమనించండి. ఒకవైపు ఆరోగ్యంగా ఉన్న పంట చూసారా, ప్రతి గింజ బరువుగా నిండుగా ఉంది. దీనివల్ల మంచి దిగుబడి వస్తుంది, మార్కెట్లో మంచి రేటు కూడా పలుకుతుంది. ఇక రెండోవైపు నల్లి పట్టిన పంట, గింజలన్నీ తాలుగా మారిపోయాయి, దిగుబడి దారుణంగా పడిపోతుంది, మార్కెట్కి తీసుకెళ్లినా ఎవరూ కొనరు. సింపుల్గా చెప్పాలంటే ఈనాళ్లు పడ్డ కష్టమంతా గంగలో కలిసినట్టే. అయ్యో, ఇంత నష్టం జరుగుతుందా అని కంగారు పడాల్సిన పన్లేదు. ఎందుకంటే కరెక్ట్ ప్లాన్తో సరైన టైంలో యాక్షన్ తీసుకుంటే ఈ నల్లిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఉంది. స్టెప్ 1, ఫార్మ్ హైజీన్, అంటే పరిశుభ్రత. ఈ నల్లి దాక్కోడానికి, పెరగడానికి గట్లమీదుండే కలుపు మొక్కలే మెయిన్. కాబట్టి పొలం గట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. స్టెప్ 2, లైట్ ట్రాప్స్, అంటే కాంతి ఎరలు. రాత్రిపూట వీటిని పెడితే ఎగిరే పెద్ద పురుగులు లైట్కి ఆకర్షించబడి వచ్చి అందులో పడి చనిపోతాయి. ఈ న్యాచురల్ మెథడ్స్తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ప్రాబ్లం పెద్దదవుతోందనుకుంటే అప్పుడు మాత్రమే 3వ స్టెప్కి వెళ్ళాలి. అదే కెమికల్స్ వాడ్డా. ఒకవేళ రసాయనాలు వాడాల్సి వస్తే డోసేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మలాథియాన్ వాడితే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలపాలి. అదే లాంబ్డా సైహిలోథ్రిన్ అయితే లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ సరిపోతుంది. ఈ కొలతని ఖచ్చితంగా పాటించడం ముఖ్యం. ఎందుకంటే డోస్ ఎక్కువైతే పంట దెబ్బతింటుంది, తక్కువైతే పురుగు చావదు. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, ఇది లాస్ట్ ఆప్షన్, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. ఓకే, ఇవన్నీ నివారణ పద్ధతులు. కాని వీటన్నింటికన్నా ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది. అది మన దగ్గరే ఉంది. దాన్ని గనక మనం సరిగ్గా ఉపయోగిస్తే ఈ నష్టం జరగకముందే దాన్ని ఆపేయచ్చు. అదేంటంటే నిరంతరం గమనిస్తూ ఉండటం, డైలీ మానిటరింగ్. వరి కంకి వేసిన దగ్గర్నుంచి పంట కోతకొచ్చేంతవరకు రోజూ ఒక్కసారి పొలాన్ని చుట్టి రావాలి. ప్రాబ్లంని ఎంత ముందుగా గుర్తిస్తే దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ. సో రైతన్నల శ్రద్ధ, వాళ్ల అప్రమత్తతే పంటకు అసలైన రక్ష. ఇది అస్సలు మర్చిపోవద్దు.